సో నెక్స్ట్ ప్రాబ్లం అండి, మీకు వెక్టర్ డిఫరెన్షియేషన్లో ప్రాబ్లం చెప్తాను. నిన్న మ్యాక్సిమం డైరెక్షనల్ డెరివేటివ్ ఒకటి చెప్పాను, అలాగే గ్రాడ్ ఫైవ్ ఒకటి కట్టాలని చెప్పాను. ఈ ప్రాబ్లం వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మీకు 10 మార్క్స్ కానీ 5 మార్క్స్ కానీ ఏదైనా అడగచ్చండి. ఇది 10 ఆఫ్ 5 అని చెప్పలేం, కానీ దేనికైనా అడుగుతాడు. ఇఫ్ ఏ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్, స్కేలర్ అండి, స్కేలర్ ఫంక్షన్. బి ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. సి ఈక్వల్ టు ఎక్స్ వై ప్లస్ వై జెడ్ ప్లస్ జెడ్ ఎక్స్. దెన్ షో దట్ బాక్స్ డెల్ ఏ డెల్ బి డెల్ సి అండి. బాక్స్ డెల్ ఏ డెల్ బి డెల్ సి ఈక్వల్ టు 0 అని ప్రూవ్ చేయమన్నాడు. చేత ముందు డెల్ ఏ ఫైండ్ అవుట్ చేస్తాను ఒక్కొక్కటి. సొల్యూషన్లో చూడండి మీకు ఇచ్చినాయి. ఇక్కడ ఏబిసిలు ఉన్నాయి. ఫస్ట్ మీరు రాసుకోండి గివెన్ ఏబిసి అని. నేను డైరెక్ట్గా డెల్ ఏ రాసేస్తున్నాను. డెల్ ఏ ఈక్వల్ టు ఐ ఇంటూ మీకు ఏ అంటే ఏముందో అంటే ఒక విధంగా రాయాలంటే డో ఏ బై డో ఎక్స్ ప్లస్ జే బార్ ఇంటూ డో ఏ బై డో వై ప్లస్ కే బార్ ఇంటూ డో ఏ బై డో జెడ్ అనమాట. అంటే ఏముందండి, ఐ బార్ ఇంటూ డో ఏ బై డో ఎక్స్. ఎక్స్ చేస్తున్నాం కాబట్టి ఎక్స్ అంటే ఎంత ఉంది, ఇక్కడ డెరివేటివ్ చేస్తున్నామండి. ఏ డెరివేటివ్ చేస్తే దీనికి పార్షియల్ డెరివేటివ్ కాబట్టి వైజెడ్ కాన్స్టెంట్ అవుతే ఎక్స్ని డెరివేటివ్ చేస్తున్నాం 1 వస్తుంది. అలాగే జే బార్ ఇంటూ డో ఏ బై డో వై అండి, వై చేస్తున్నాం కాబట్టి ఇక్కడ కూడా 1 వస్తుంది. ఇక్కడ డో ఏ బై డో జెడ్ కాబట్టి జెడ్ చేస్తున్నాం కాబట్టి ఈ రెండు కాన్స్టెంట్ 0 అవుతాయి. జెడ్తో చేసినప్పుడు ఎక్స్ వై కాన్స్టెంట్స్ 0 అవుతాయి. అక్కడ మల్టిపుల్గానే ఇవ్వండి, దేని దానికి సమ్గా ఉన్నాయి కాబట్టి కే బార్ ఇంటూ 1. అంటే మీకు డెల్ ఏ బార్ అంటే ఏమొచ్చిందని మనకు ఒకసారి గుర్తుపెట్టుకోండి. డెల్ అంటే ఉంచండి. డెల్ అంటే ఐ బారు జే బారు ప్లస్ కే బార్ వచ్చింది. అంటే బాక్స్లో ఫస్ట్ పాయింట్ ఫైండ్ అవుట్ చేస్తాం మనం. తర్వాత మీకు బి అంటే రాసుకుంటున్నాను. బి అంటే ఏంటంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. తర్వాత డెల్ బి కడుతున్నానండి. డెల్ బి అంటే డైరెక్ట్ చేసేస్తున్నానండి. ఐ ఇంటూ మీరు రాసుకోవాలి డో ఐ బార్ ఇంటూ అని. ఫస్ట్ ఇది రాస్తున్నాను 2x ఎమ్మ, దీని డైరెక్ట్ 2x అవుతుంది, 0 అవుతుంది. 2y జే బార్ 2z కే బార్. ఎలా రాస్తాను డౌట్ ఈ ఫార్ములా మళ్ళీ రాయమని రాస్తానండి. ఎమ్మ అర్థమైంది కదండి. డైరెక్ట్గానే డెల్ బి అంటే బి ఉంది, డెల్ బి అంటే డెరివేటివ్ పార్షియల్ డెరివేటివ్ అనమాట. దీని ఎక్స్గా డెరివేటివ్ చేస్తే 2x, వైస్గా డెరివేటివ్ చేస్తే 2y. ఎక్కడండి ఇక్కడ డో బి బై డో ఎక్స్ అని రాసి ఇక్కడ డో బి బై డో వై అని రాస్తున్నాను. అయినా రాస్తాను చూడండి ఒకసారి మీకు కనిపించి ఎక్కడ ఉండడం కోసం. ఐ బార్ ఇంటూ డో బి బై డో ఎక్స్, జే బార్ ఇంటూ డో బి బై డో వై ప్లస్ కే బార్ ఇంటూ డో బి బై డో జెడ్. దట్ ఈక్వల్ టు డెల్ బి ఈక్వల్ టు ఐ బార్ ఇంటూ ఇక్కడ ఎక్స్ స్క్వేర్ డెరివేటివ్ 2x అండి. 2x ఐ బార్. ఇక్కడ బీని ఎక్స్తో చేస్తున్నాను. ఎక్స్తో చేస్తున్నప్పుడు వై కాన్స్టెంట్ జెడ్ కాన్స్టెంట్ 0 అయిపోతాయి డెరివేటివ్. పార్షియల్ డెరివేటివ్ అంటే ఒక పార్ట్ వై చేస్తాను అనమాట. ఎక్స్తో చేస్తున్నామంటే ఎక్స్ని డెరివేటివ్ చేయాలి, మిగిలిన 0 కింద వస్తుంది. తర్వాత వై స్క్వేర్ అండి. వై స్క్వేర్ డెరివేటివ్ చేస్తున్నాం అనుకోండి 2y జే బార్ అని వస్తుంది. వై అంటే ఎక్స్ స్క్వేర్ని చేస్తాం. ఎక్స్ స్క్వేర్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు వై అయితే 0 అయిపోతుంది. జెడ్ స్క్వేర్ విత్ రెస్పెక్ట్ టు వై అయితే 0 అయిపోతుంది. తర్వాత విత్ రెస్పెక్ట్ టు జెడ్ ఎక్స్ స్క్వేర్ 0, వై స్క్వేర్ 0, జెడ్ అయితే 2z. ఇక్కడ డెల్ ఏ బార్ కట్టాను నేను. తర్వాత డెల్ బి బార్ ఫైండ్ అవుట్ చేశాను. నెక్స్ట్ డెల్ సి బార్ అంటే సి బార్ తీసుకోండి. సి అండి, సి బార్ కాదు, సి. సి అంటే ఏముందండి, ఎక్స్ వై ప్లస్ వైజెడ్ ప్లస్ జెడ్ఎక్స్ అండి. అంటే మీకు డెల్ సి అన్నాను. డెల్ సి అంటే ఐ బార్ ఇంటూ డో బై డో సి బై డో ఎక్స్ ప్లస్ జే బార్ ఇంటూ డో సి బై డో వై ప్లస్ కే బార్ ఇంటూ డో సి బై డో జెడ్. ఇక్కడ డెల్ సి ఇక్కడ రాస్తున్నానండి. డెల్ సి ఈక్వల్ టు ఐ బార్ ఇంటూ దీన్ని ఫస్ట్ నేను ఎక్స్తో డెరివేటివ్ చేస్తున్నాను. డో సి బై డో ఎక్స్. ఎక్స్తో చేస్తున్నాం కాబట్టి ఎక్స్ ఉన్న పార్ట్ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో ఇక్కడ ఎక్స్వైలో ఇంటూగా ఉన్నాయండి. ఇక్కడ అలా ఎక్స్ లేదు కాబట్టి ఈ వాల్యూ 0 అయిపోతుంది. ఎక్స్ ఉన్న వాల్యూలో ఎక్స్ డెరివేటివ్ చేస్తే వై కాన్స్టెంట్ అవుతుంది, అంచేత ఇక్కడ వై వస్తుంది. అలాగే ఇక్కడ జెడ్ఎక్స్లో ఎక్స్ డెరివేటివ్ చేస్తే జెడ్ కాన్స్టెంట్ కాబట్టి మల్టిపుల్గా ఉంది కాబట్టి అంచేతన ఇక్కడ ఐ బార్ ఇంటూ వై ప్లస్ జెడ్ అని రాస్తాం. మరి వై జెడ్లో అసలు ఎక్స్ లేదు కదా, అందుకని కాన్స్టెంట్ 0 అయిపోతుంది. ప్లస్ జే బార్ ఇంటూ ఇప్పుడు డెరివేటివ్ చేస్తున్నాం. ఏం చేస్తున్నాం మనం, వైతో చేస్తున్నాం. వైతో చేసినప్పుడు ఎక్స్ కాన్స్టెంట్ మల్టిపుల్గా ఉంది కాబట్టి ఎక్స్ ప్లస్ ఇక్కడ జెడ్ కాన్స్టెంట్ ప్లస్ జెడ్
ఈ జెడ్ఎక్స్లో అసలు వై లేదు కాబట్టి జెడ్ఎక్స్ డెరివేటివ్ 0 అవుతుంది అనమాట. ప్లస్ 0 రాయట్లేదు. ప్లస్ కే బార్ ఇంటూ మనకి ఇప్పుడు అదేంటి జడ్తో చేస్తున్నాం, ఇది కాన్స్టెంట్ మొత్తం, జడ్ లేదు 0. తర్వాత వైజెడ్లో వై కాన్స్టెంట్, వై ప్లస్ జెడ్ఎక్స్లో ఎక్స్ కాన్స్టెంట్. నా బాక్స్ డెల్ ఏ బార్ డెల్ ఏ డెల్ బి డెల్ సి అండి. ఏబిసిలు స్కేలర్స్ కానీ డెల్ ఏ వెక్టర్ అండి, డెల్ బి వెక్టర్. చూడండి మీకు ఏ మామూలుగా ఏ తీసుకున్నారనుకోండి ఏ వాల్యూ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్డే అంటే స్కేలర్, కానీ డెల్ ఏ రాసినప్పటికి ఏమైంది ఐ బార్ జే బార్ కే బార్కి మారిపోయింది అంటే వెక్టర్గా వచ్చింది డెల్ ఏ బార్. అందుకే నేను డెల్ ఏ బార్ అని వేస్తున్నాను, అంటే డెల్ ఏ ఓల్డ్ బార్ అనమాట చెప్పాలంటే వెక్టర్ కింద అవుతుంది. ఇంకా రాయలేక అలా ఉంచేస్తున్నాను అంటే ఒక చెప్పాలంటే డెల్ ఏ బార్ అని రాయాలి, ఎందుకంటే ఉండులేని ఉంచేస్తున్నాం అండి. ఆ వెక్టర్స్ వెక్టర్స్ కాబట్టి ఫస్ట్ బాక్స్ మీకు బాక్స్ డెఫినేషన్ చెప్పాను నేను. బాక్స్ ఏ బార్ బి బార్ సి బార్ ఉన్నప్పుడు ఏ బార్ ఏమో A1 ఐ బారు, A2 జే బారు, A3 కే బార్ ఉంటుంది. మీకు ఇచ్చానండి ప్రీవియస్ క్లాస్లో. B1 ఐ బార్ ప్లస్ B2 జే బార్ ప్లస్ B3 కే బారు, సి బార్ ఈక్వల్ టు C1 ఐ బార్ ప్లస్ C2 జే బార్ ప్లస్ C3 కే బార్ అని ఉందనుకోండి. బాక్స్ ఏ బార్ బి బార్ సార్ ఏ బార్ బి బార్ సి బార్ అంటే ఇక్కడ A1 A2 A3 అలాగే B1 B2 B3 C1 C2 C3కి డెట్ వేయాలని చెప్పాను. బాక్స్ ఏదొచ్చినా అదే పని చేయాలండి. బాక్స్ వాల్యూ బాక్స్ డెఫినేషన్ అండి అది. బాక్స్ మీకు చెప్పాను, మీకు ప్రీవియస్ క్లాస్లో చూసుకోండి. ఒకవేళ వచ్చినప్పుడు నిన్నట్టు కూడా లేదు, లేదా మీకు వీడియోలో చూసుకోండి. అంచేత ఇక్కడ డెల్ ఏ బార్ అంటే డెల్ ఏ అంటే ఏముందంటే మనకి చూడండి ఒకసారి ఐ బార్ ప్లస్ జే బార్ ప్లస్ కే బార్ ఉంది కాబట్టి 1 1 రాయాలి తప్ప ఐజేకేలు రాయకూడదు. ఐ బార్ జే బార్ కే బార్లు ఎప్పుడు రాయాలంటే 2 వెక్టర్స్కి మీరు 2 వెక్టర్స్ ఉన్నాయనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ బార్ బి బార్ క్రాస్ ప్రోడక్ట్ వచ్చినప్పుడు మీరు రాసినప్పుడు ఐ బార్ జే బార్ కే బార్లు రాస్తారు, అదేనండి అప్పుడు రాస్తారు. కానీ 3 వెక్టర్స్ ఉన్నప్పుడు మీరు డెట్ వేస్తున్నప్పుడు ఐ బార్ జే బార్ కే బార్లు ఎక్కడ రాయకూడదు. బి బార్ అంటే ఏముందండి 2x 2y అదే డెల్ బి అంటే 2z. డెల్ సి అంటే ఏముందండి ఇక్కడ వై ప్లస్ జెడ్, ఇక్కడ జెడ్ ప్లస్ ఎక్స్ లేదా ఎక్స్ ప్లస్ జెడ్ ఏదో ఎక్స్ ప్లస్ వై అవి రాశారు. ఇప్పుడు డెట్ కడుతున్నానండి. డెట్ డెఫినేషన్ ప్రకారం 1 ఇంటూ మరి 1 ఇంటూ 1 అన్న రోని కాలంని డిలీట్ చేసి రిమైనింగ్ మల్టిప్లై చేయాలి. అంటే నేనేం మల్టిప్లై చేయాలి 2y ఇంటూ ఎక్స్ ప్లస్ వై మైనస్ 2z ఇంటూ జెడ్ ప్లస్ ఎక్స్. సింప్లిఫికేషనే కొంచెం, కానీ కంపల్సరీ మీకు ఏమవుతుంది 0 అవుతుంది కాబట్టి అన్నీ క్యాన్సిల్ అయిపోతాయి. చేత మీరు ఆలోచించగలదు. మైనస్ 1 ఇంటూ ఈ 1 అన్న రోని కాలం ఉందండి, ఇక్కడ 2x ఇంటూ ఎక్స్ ప్లస్ వై మైనస్ 2z ఇంటూ వై ప్లస్ జెడ్ ఇక్కడ రాస్తున్నాను. ప్లస్ 1 ఇంటూ ఇక్కడ ఈ పార్ట్ ఇలా ఉందండి, ఇక్కడ 2x ఇంటూ జెడ్ ప్లస్ ఎక్స్ ప్లస్ మైనస్ 2y ఇంటూ వై ప్లస్ జెడ్. ఇదంతా మల్టిప్లై చేసి బ్రాకెట్ ఓపెన్ చేస్తే 0 అయిపోతాయి, క్యాన్సిల్ అయిపోతాయి అనమాట. దట్ ఈక్వల్ టు 2xy (2y ప్లస్ 2y స్క్వేర్). ఇక్కడ మైనస్తో సహా మైనస్ 2z స్క్వేర్ మైనస్ 2zx. జెడ్కి 2కి తేడా చూడండి, జెడ్ అయితే గేదె పెడుతున్నాను. తర్వాత ఇక్కడ మైనస్తో మల్టిప్లై చేస్తూ రివర్స్ చేస్తాను. మైనస్ 2x స్క్వేర్ మైనస్ 2xy. ఈ మైనస్ ఇంటి మైనస్ ప్లస్ అయిపోతుంది కాబట్టి ప్లస్ 2yz ప్లస్ 2z స్క్వేర్. ఇక్కడికి మైనస్ ఇంటి మైనస్ ప్లస్ కాబట్టి ప్లస్లో రాశాను. ఇక్కడ చూడండి ప్లస్ 2zx ప్లస్ 2x స్క్వేర్ మైనస్ 2y స్క్వేర్ మైనస్ 2yz. చూడండి ఇక్కడ మైనస్ 2yz ఉంది, కంపల్సరీ ఇక్కడ ప్లస్ 2yz ఉంటుందండి. ఇది క్యాన్సిల్ అయిపోయింది. తర్వాత మైనస్ 2y స్క్వేర్ ఉంది, ప్లస్ 2y స్క్వేర్ ఉంటుందండి. 2x స్క్వేర్ ఉంది, ప్లస్ ఎక్కడ మైనస్ ఉంటుంది 2x స్క్వేర్, క్యాన్సిల్ అయిపోయింది. ఎన్ని చూస్తున్నాను 2zx ఉంది, ప్లస్ ఎక్కడ మైనస్ 2zx ఉంటుంది. తర్వాత ఇక్కడ 2z స్క్వేర్ ఉంది, ప్లస్ ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ 2x ఉంది మైనస్ 2x. క్యాన్సిల్ పెట్టి టోటల్ ఏమొచ్చిందా మీకు 0 వచ్చింది. అంటే బాక్స్ డెల్ ఏ డెల్ బి డెల్ సి ఈక్వల్ టు 0 అనమాట. ప్రూవ్ చేయమన్నది అదే.
బాక్స్ డెల్ ఏ డెల్ బి డెల్ సి ఈక్వల్ చేయొచ్చు. వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం, చాలా ఈజీగా ఉంటుంది, చాలా సింపుల్గా చేయొచ్చు. మీరు చేసేది అలా ఏంటంటే డెల్ ఏ కడతారు, డెల్ బి కడతారు, డెల్ సి, డెల్ ఏ డెల్ బి డెల్ సి కడతారు రావాలి. గయ్యి కూడా రాకపోతే మనం ఏం చేయాలి? బాక్స్ గురించి చెప్పాను. బాక్స్ డెల్ ఏ డెల్ బి డెల్ సి అంటే డట్ వేయడం, వాటి యొక్క ఐబార్ జేబార్ కేబార్ కోఎఫిషియెంట్లకి రాయాలి. అంచేత ఇక్కడ ఐబార్ జేబార్ కేబార్ గట్రా రాయకూడదు. డట్ వేస్తే 0 అవుతుంది. మీరు ఎలా మల్టిప్లై చేసినా అక్కడ 0 అని రాయొచ్చు ఆన్సర్. ఫైనల్గా ఆడే ప్రూవ్ దట్ అన్నాడు కాబట్టి చెప్తున్న ఈజీ ప్రాబ్లం. దీన్ని చూడండి, మీకు లాస్ట్ ఇయర్ క్లాస్లో లాస్ట్ ఇయర్ పేపర్లో లాస్ట్ టైంలో ఇచ్చాడండి, అంటే 5th సెమ్లో ఇంతకుముందు ఇచ్చాడు ఈ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఇంతకుముందు ప్రాబ్లం మీకు డెల్ మీద చెప్పడం జరిగింది. బాక్స్ డెల్ ఏ బార్ డెల్ ఏ డెల్ బి డెల్ సి అని, అది వేరే ఇంపార్టెంట్. ఈ మోడల్లో మీకు ఇప్పుడు చెప్పే ప్రాబ్లం చూడండి, బోర్డు మీద ఉన్నటువంటి ప్రాబ్లం ఇదే మోడల్లో మీకు 3 టైప్స్లో ఉంటాయండి. 3 టైప్స్లో ఏదో ఒకటి ఇస్తాడు మీకు కంపల్సరీ. ఆ డెల్ ఏ డెల్ బి డెల్ సి ఇచ్చినా ఇవ్వకపోయినా ఇందు నుంచి గ్యారంటీగా మాత్రం మీకు డైరెక్షనల్ డెరివేటివ్ వద్దండి. చూడండి, ఫైండ్ ద డైరెక్షనల్ డెరివేటివ్ ఆఫ్ అన్నాడు. పైకి డైరెక్షనల్ డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేయాలట. ఎట్ ద పాయింట్ 1 to 0 పాయింట్ వద్ద ఇంత డైరెక్షన్, అది డైరెక్షన్ ఇచ్చాడు. ఆ ఐ బార్ ప్లస్ 2j బార్ ప్లస్ 3k బార్. దీని డైరెక్షన్లో ఆ పాయింట్ వద్ద మనకేం చెప్పమన్నాడు? డైరెక్షనల్ డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. మీకు డైరెక్షనల్ డెరివేటివ్ ఇన్ ద డైరెక్షన్ ఫార్ములా ఇచ్చాను. అదేంటంటే డెల్ పై ఇంటూ ఈ బార్ అని. ఈ బార్ అని డెల్ పై ఇంటూ అంటే గ్రాడ్ పై ఇంటూ ఈ బార్ అని ఇచ్చాను ఫార్ములా. ఇది ఫైండ్ అవుట్ చేయాలి. ఇదే మ్యాక్సిమం అనుకోండి మాట వేస్తాం. కానీ ఇదేమడిగాడంటే ఇంత డైరెక్షన్ ఇచ్చాడు కాబట్టి ఆ డైరెక్షన్ ఏవైతే ఉందో ఆ డైరెక్షన్కి అది ఇప్పుడు కూడా డైరెక్షనల్ డెరివేటివ్ యూనిట్ వెక్టర్ డైరెక్షన్లో ఉంటుంది. ఈ బార్ అనేది కట్టాలి. అది ఆ పాయింట్ వద్ద చూద్దామండి. ఫస్ట్ నేను మనకి ఏవైతే ఇచ్చానో ఒకసారి చూద్దామండి సొల్యూషన్. లెట్ మీకు గివెన్ పై ఈక్వల్ టు XY ప్లస్ YZ ప్లస్ ZX అని ఇచ్చాడు. స్టార్ట్ చేశాను అది. అయితే ఇప్పుడు మన కాన్సెప్ట్లో డెల్ పై కావాలి. ఏం కావాలమ్మా? డెల్ పై కంపల్సరీ ఫార్ములాలో. డైరెక్షనల్ డెరివేటివ్ ఫార్ములా ఏంటి? డెల్ పై ఇంటూ మీ కాన్సెప్ట్ ఇదండి, డెల్ పై ఇంటూ ఈ బార్ అని. అంటే డెల్ పై అంటే డెల్ పై బారే ఏమో, డెల్ పై బార్ ఇంటూ ఈ బార్ అని చేద్దాం. రెండేళ్ళకి మీకు టెక్స్ట్ బుక్లో థిక్గా రాస్తారు లెటర్స్ అవి. మనం డెల్ పై బార్ అనాలి, అంటే బాగోదు కాబట్టి డెల్ పై అంటాం. డెల్ పై కాబట్టి డెల్ రాయచ్చు. అయితే ఇప్పుడు డెల్ పై ఫైండ్ అవుట్ చేస్తున్నాను. డెల్ పై అంటే ఐ బార్ ఇంటూ డో పై బై డో ఎక్స్ ప్లస్ జే బార్ ఇంటూ డో పై బై డో వై ప్లస్ కే బార్ ఇంటూ డో పై బై డో జెడ్. ఇప్పుడు డెరివేటివ్ వేస్తున్నాను. ఐ బార్ ఇంటూ మీకు డో పై బై డో ఎక్స్ వేస్తున్నాను. ఎక్స్ అన్నాం కాబట్టి ఇక్కడ ఎక్స్ ఉంది, ఇక్కడ ఎక్స్ ఉంది. అది చేస్తుంది ఏమవుతుందని మనకు వై ప్లస్ జెడ్ వస్తుంది. ఏమ్మా ప్లస్ జే బార్ ఇప్పుడే చేసాం మనం డెరివేటివ్. జే బార్ ఇంటూ ఏమ్మా వైతో చేస్తున్నాం, ఎక్స్ ప్లస్ జెడ్ వస్తుంది, ప్లస్ జెడ్ ప్లస్ ఎక్స్ ప్లస్ కే బార్ ఇంటూ ఇక్కడ మీకు ఎక్స్ ప్లస్ వై వస్తుంది. డెల్ పై. మరి డెల్ పై అట్ ద పాయింట్ ఇచ్చాడు మనకి. అట్ ద పాయింట్ 1, 2, 0 డెల్ పై కట్టేస్తున్నాను. డెల్ పై వాల్యూ ఎంత అవుతుందంటే పాయింట్ వద్ద మీకు జెడ్ వాల్యూ 0 రాయాలి, వై వాల్యూ 2 రాయాలి. అంచేత ఐ బార్ ఒకసారి రాస్తున్నాను 2 ప్లస్ 0 ప్లస్ జే బార్ ఇంటూ ఎక్స్ వాల్యూ అయితే 1 ప్లస్ జెడ్ వాల్యూ 0 అండి ప్లస్ కే బార్ ఇంటూ ఎక్స్ వాల్యూ 1, వై వాల్యూ 2 అండి. అంటే డెల్ పై ఆ పాయింట్ వద్ద ఎంత వచ్చిందంటే అండి 2i బార్ ప్లస్ జే బార్ ప్లస్ 3k బార్ అని వచ్చింది డెల్ పై వాల్యూ. మనం డెల్ పై ఫైండ్ అవుట్ చేసాం. ఏమ్మా లెట్ ఏ బార్ ఈక్వల్ టు అని తీసుకుంటున్నానండి. ఇంత డైరెక్షన్ పాయింట్ అన్నాడు కదా, ఇంత డైరెక్షన్ పాయింట్ దాన్ని తీసుకుంటున్నాను. లెట్ ఏ బార్ ఈక్వల్ టు ఐ బార్ ప్లస్ 2j బార్ ప్లస్ 3k బార్. దీనికే యూనిట్ వెక్టర్ కట్టాలి కాబట్టి నేను మోడ్ కట్టేస్తున్నాను. మోడ్ ఏ బార్ అంటే ముందుగానే ఫైండ్ అవుట్ చేస్తున్నాను. √1² ప్లస్ 1 ప్లస్ జే బార్ కోఎఫిషియంట్ 2 స్క్వేర్ అంటే 4 ప్లస్ కే బార్ కోఎఫిషియంట్ 3 9 అండి √14 వస్తుంది. ఎప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఈ బార్ ఫైండ్ అవుట్ చేస్తున్నాను. ఏం చేస్తున్నానంటే ఈ బార్ ఈజ్ ఎ యూనిట్ వెక్టర్ ఇన్ ద డైరెక్షన్ ఏమ్మా, అంటే మనకి
ఏది డైరెక్షన్ ఇచ్చాడు? ఈ బార్ అని యూనిట్ వెక్టర్ ఏం చేస్తుంది? డైరెక్షన్ ఏ బార్కి యూనిట్ వెక్టర్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాను డైరెక్షన్లో. వెక్టర్ ఏ బార్కి నేను ఏం చేస్తున్నానంటే ఈ బార్ అనే యూనిట్ వెక్టర్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాను. ఇప్పుడు ఎవరు వస్తాండి? ఇఫ్ ఈ బార్ ఈజ్ ద యూనిట్ వెక్టర్ ఇన్ ద డైరెక్ట్ రాసేస్తాను అమ్మ. మీకు కన్ఫ్యూజ్ రైటింగ్ అంటే ఈ బార్ కట్టేస్తున్నాను మీకు డైరెక్ట్ లాస్ట్లో ఫైనల్గా రాస్తాను రైటింగ్ అమ్మ. మళ్ళీ మీరు ఇబ్బంది పడకూడదని అందుకంటే. లేదంటే మీరు ఎవరు రాయాలంటే దట్ ఈ బార్ ఇస్ ద యూనిట్ వెక్టర్ ఇన్ ద డైరెక్షన్ వెక్టర్ ఏ బార్ అని రాసుకోవాలి. రాయగలిగితే రాయండి, లేదా డైరెక్ట్గా వేసేయండి అమ్మ. లాస్ట్ ఫైనల్గా రాస్తానండి ఏంటి? డైరెక్షనల్ డెరివేటివ్ ఆఫ్ పై అట్ ద పాయింట్ అని రాసి ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఏ బార్ ఈజ్ అని చెప్పేసి ఫార్ములేస్ డైరెక్ట్గా మనం టోటల్ ఫైనల్గా రాయొచ్చు. ఇక్కడ ఈ వాల్యూ ఉంది కదండి, డైరెక్ట్గా మీకు ఈ బార్ రాసేస్తున్నాను ఇక్కడ. ఈ బార్ అంటే కంపల్సరీ ఈ బార్ ఎందుకు ఫైండ్ అవుట్ చేశారంటే మన ఫార్ములా ఉంది. ఈ బార్ ఈక్వల్ టు ఏ బార్ బై మోడ్ ఏ బార్. ఏ బార్ అంటే ఐ బార్ ప్లస్ 2j బార్ ప్లస్ 3k బార్ వోల్డ్ బై √14 అలా ఉంచారు. ఇప్పుడు ఈ పార్ట్స్ అన్ని మనం రెడీ అయినాయి కాబట్టి ఈ వాల్యూ తీసేస్తున్నానండి. ఇప్పుడు చూడండి, నేను డైరెక్ట్గా రెండు కలిపి రైటింగ్ ఇప్పుడు రాసేస్తున్నాను. ద డైరెక్షనల్ డెరివేటివ్ ఆఫ్ ద డైరెక్షనల్ మీకు ద డైరెక్షనల్ డెరివేటివ్ ఆఫ్ పై ఇన్ ద డైరెక్షన్ యూనిట్ వెక్టర్ మీకు మెన్షన్ చేసిన అర్థమవుద్దని రాస్తున్నానండి. మీరు మొత్తం అయిపోయినా కానీ మీ ఫార్ములా రాసాను కదా, అదే రాస్తున్నాను. ద డైరెక్షనల్ డెరివేటివ్ ఆఫ్ అక్కడ స్కేలర్ పాయింట్ ఫంక్షన్ రాసుంటాను బహుశా పై ఏంటంటే ఇన్ ద డైరెక్షన్ యూనిట్ వెక్టర్ ఈ బార్ ఈజ్ ఫార్ములా ఏంటంటే డెల్ పై డాట్ ఈ బార్. ఈ ఫార్ములా రాస్తుంది అంటే రెండు ఫైండ్ అవుట్ చేస్తాం కాబట్టి ద డైరెక్షనల్ డెరివేటివ్ ఆఫ్ పై ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ యూనిట్ వెక్టర్ ఈ బార్ ఈజ్ డెల్ పై ఇంటూ మరి డెల్ పై అంటే మనం ఫైండ్ అవుట్ చేసి ఉంచాను నేను. ఏముందండి 2i బార్ ప్లస్ j బార్ ప్లస్ 3k బార్ ఇంటూ డాట్ వెక్టర్స్ ఇప్పుడు వచ్చిన డాట్ కంపల్సరీ పెట్టాలి. ఈ వాల్యూ ఎంత ఉందంటే 1/√14 ఇంటూ i బార్ ప్లస్ 2j బార్ ప్లస్ 3k బార్ దట్ ఈక్వల్ 1/√14 ఇంటూ డాట్ ప్రోడక్ట్ అండి. డాట్ ప్రోడక్ట్లో i బార్ డాట్ చేస్తే 1 అవుద్ది. అంటే 2 ఇంటూ 1 2 ప్లస్ j బార్ 2 ఇంటూ 1 2 ప్లస్ k బార్ ఇంటూ k బార్ 3 ఇంటూ 3 9 అండి. దీని వాల్యూ √13/√14 అని వచ్చింది మనకి. దీని ఆన్సర్ ఏమొచ్చిందమ్మా? 13 దీనికి వాల్యూ 13/√14 ఉంటుంది. కానీ మీకు టెక్స్ట్ బుక్లో ఇచ్చిన ప్రాబ్లంకి ఇక్కడ 3i బార్ 3k బార్ కాదండి 2k బార్ అదే ఇంపార్టెంట్. అంచేత మీరు కట్టిన డైరెక్షన్ డెరివేటివ్లో 2k బార్ రాయాలి. అంచేత రాసినప్పుడు 2k బార్ రాస్తే ఇక్కడ ఏ బార్ 2k బార్ అండి. ఒకవేళ మార్చుకోండి, ఈ ప్రాబ్లం ఇంతేనండి. 3k బార్తో అలా చేసేయండి. ఒకవేళ 2k బార్దే మీకు ఎగ్జామ్ టెక్స్ట్ బుక్లో 2k బార్ ఉంది కాబట్టి 2k బార్ అని ఇస్తారు. నేను పర్మనెంట్ 3k బార్ అని రాశాను. 3k బార్ రైట్ అండి ఆన్సర్. 2k బార్ కావాలనుకోండి ఇక్కడ 2 రాసుకోండి, ఇక్కడ 2 రాయండి. 2 రాస్తే ఏమవుతుందండి? √9 వస్తుంది. √9 అంటే ఎంత అవుతుందండి? 3 అవుతుంది. అప్పుడు ఈ వాల్యూ ఇక్కడ 3 అని రాస్తాం, ఇదేమో 2 రాస్తామండి. 2 రాస్తే మల్టిప్లై చేసామనుకోండి 1/3 ఇంటూ 2 ఇంటూ 1 2 ప్లస్ j బార్ 2 ప్లస్ 3 ఇంటూ 2 6 అండి. అంటే 10/3. మీ టెక్స్ట్ బుక్లో ఆన్సర్ 10/3 అని ఉంది. ఎందుకంటే ఇక్కడ 2k బార్ ఉండాలి. 2k బార్ ఉంటే 10/3 వస్తుంది. అదే నేను రాసింది అక్కడ పొరపాటున 3 రాశాను కాబట్టి ఇక్కడ 3 రావడం వలన √14 అని వచ్చింది. అంచేత ఇది మార్చుకోండి. ఒకవేళ 2 ప్రాబ్లమ్స్ కింద చేసుకోండి.
ఎమ్ ఇక్కడ 2k బార్ అని పెట్టుకుని నెక్స్ట్ చేసుకోండి మీరు. 2k బార్ ఇంపార్టెంట్. మీ నోట్స్లో 2k బార్ అని ఉంటుంది. ఎమ్ మీకు వాట్సాప్ చేసిన నోట్స్లో 2k బార్ అని ఉంటుంది. ఇది చేసే ప్రొసీజరు చాలా ఇంపార్టెంట్ మోడల్ అండి. ఈ మోడల్లో మీకు ఇదే డైరెక్షనల్ డెరివేటివ్ని డిఫరెన్స్ టైప్స్లో అడుగుతాడు. అలాంటిది నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చెప్తున్నాను. నేను చెప్పింది ఫస్ట్ మోడల్ అనమాట అండి. ఒక పాయింట్ ఇచ్చి అలాగే ఒక వెక్టర్ ఇచ్చినప్పుడు డైరెక్షనల్ డెరివేటివ్ అలా ఫైండ్ అవుట్ చేస్తా ఉన్నది. అలాగే నెక్స్ట్ ప్రాబ్లం అండి, ఇది ఇంపార్టెంట్ ప్రాబ్లమే. ఫైండ్ ద 5th క్వశ్చన్ అండి. ఫైండ్ ద డైరెక్షనల్ డెరివేటివ్ ఆఫ్ ఎఫ్ అండి. ఎఫ్ ఈక్వల్ టు xy ప్లస్ yz ప్లస్ zx ఎట్ ఏ అండి ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఏబి బార్. ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఏబి బార్ అని ఇచ్చారు. వేర్ ఏ అనే అంటే పాయింట్ దీన్ని వెక్టర్గా మార్చుకుంటాం. 1 2 3 1 2 -1 అండి. చూడండి బి అనే పాయింట్ -1 2 3 అండి. 1 2 -1 అండి, -1 2 3 అండి. ఇవి పాయింట్స్. ఫస్ట్ మనకి సొల్యూషన్ స్టార్ట్ చేద్దామండి. ఈసారి చూడండి, ఫైండ్ ద డైరెక్షనల్ డెరివేటివ్ ఆఫ్ ఎఫ్ ఇచ్చాడు. ఎఫ్ అన్నాడు ఇక్కడ, అక్కడ 5 అన్నాం. ఇక్కడ మామూలుగా స్కేలర్ ఫంక్షనే. ఎట్ ఏ వద్ద అంటే దీని డైరెక్షనల్ డెరివేటివ్ ఎక్కడ కట్టాలి ఫైండ్ అవుట్ తెలుసా? పాయింట్ ఏ వద్ద అంటే ఈ పాయింట్ తీసుకుని దీని డైరెక్షనల్ డెరివేటివ్ కడతాం. ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఏబీ బార్. ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఏబీ బార్. ఏబీ బార్కి డైరెక్షన్లో మనం యూనిట్ వెక్టర్ కట్టాలండి. ఇంతకుముందు మనం డైరెక్ట్గా ఇచ్చాడు అది. ఇప్పుడు చూడండి ఎలా చేస్తాను. సొల్యూషన్ ప్రకారం గివెన్ ఎఫ్ ఈక్వల్ టు ఏమొచ్చంటే xy ప్లస్ yz ప్లస్ zx అండ్ ఏ ఈక్వల్ టు 1 2 -1 బి ఈక్వల్ టు -1 2 3 అండి. పాయింట్స్ ఒకసారి చూస్తున్నానమ్మా. 1 2 -1 -1 2 3 అండి. ఫస్ట్ డెల్ ఫై కడుతున్నానండి. డెల్ ఫై అంటే డెల్ ఎఫ్. ఇక్కడ డెల్ ఎఫ్ అంటే ఐ బార్ ఇంటూ డో ఎఫ్ బై డో ఎక్స్ ప్లస్ జే బార్ ఇంటూ డో ఎఫ్ బై డో వై ప్లస్ కే బార్ ఇంటూ డో ఎఫ్ బై డో జెడ్ అండి. ఫైండ్ అవుట్ చేస్తే సేమ్ ఇంచుమించు ప్రాబ్లం అదే ఉంది. ఈక్వేషన్ అదే ఉందండి. ఇక్కడ అంతకుముందు పై అని ఉంది, ఇక్కడ ఎఫ్ అని ఉంది. చేస్తే మనకి ఐ బార్ ఇంటూ వై ప్లస్ జెడ్ అండి, జే బార్ ఇంటూ జెడ్ ప్లస్ ఎక్స్ అండి, ప్లస్ కే బార్ ఇంటూ ఎక్స్ ప్లస్ వై. ఇది వరలో రాసిందని డైరెక్ట్ రాస్తారు. కానీ అట్ ద పాయింట్ ఏ పాయింట్ పెట్టి కట్టమన్నాడు? అట్ ద పాయింట్ ఏ ఏంటి ఎంత ఉందమ్మా? 1 2 -1. ఈ పాయింట్ వద్ద డెల్ ఫై కడుతున్నానండి. డెల్ ఎఫ్ అనమాట. ఈ పాయింట్ వద్ద డెల్ ఎఫ్ కట్టాలండి. చూడండి అట్ ఏ అన్నాడు. ఏ అన్న పాయింట్ వద్ద మీరు డెల్ ఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలంటే అండి డైరెక్షన్ డెరివేటివ్. ఆ పాయింట్ దగ్గర రాస్తే 1 2 ఉంది. ఇక్కడ వై అంటే 2, జెడ్ అంటే -1 అంటే ఐ బార్ ఇంటూ 2 -1 ప్లస్ జే బార్ ఇంటూ -1 ప్లస్ 1 అండి, ప్లస్ కే బార్ ఇంటూ 1 ప్లస్ 2. ఒకసారి రాసి చూద్దాం. వై అంటే ఎంత ఉందండి? 2 ఉంది. జెడ్ అంటే ఎంత ఉంది? -1 రాసాం. ప్లస్ జే బార్ ఇంటూ జెడ్ అంటే ఎంత ఉందండి? -1 రాశాను. మరి ఎక్స్ అంటే ఎంత ఉందండి? +1. సరిపోయిందండి. కే బార్ అంటే ఎక్స్ అంటే 1, వై అంటే 2 రాసాం. ఇది ఏమైందంటే ఐ బారు, ఇది 0 ఇంటూ జే బారు, ఇది 0 అయిపోయిందండి. అది అంచేత జే బార్ గురించి రాయక్కర్లేదు. 3k బార్ అని డెల్ ఫై కట్టేస్తాం. నెక్స్ట్ యూనిట్ వెక్టర్ ఈ బార్ కట్టాలి. ఈ బార్ కట్టాలంటే ముందు ఏబీ బార్ కట్టాలి. మీకు ఏబీ బార్ ఈక్వల్ టు వెక్టర్స్లో ఓబీ బార్ మైనస్ ఓఏ బార్ అంటే పాయింట్స్ ఇచ్చాడు కదా. ఆ ఏ అనే పాయింట్ని ఓఏ బార్ కింద రాసాం కానీ పొజిషన్ వెక్టర్ కానీ
ఓ పొజిచినట్టుగానే ఐ బారు ప్లస్ 2j బారు మైనస్ k బార్. వెక్టర్స్లో మనం పాయింట్ని వెక్టర్గానే వెక్టర్ని పాయింట్గానే మార్చుకుంటూ ఉంటాం. ఓబీ బార్ ఈక్వల్ టు మైనస్ ఐ బారు ప్లస్ 2j బారు ప్లస్ 3k బారు. ఇప్పుడు ఓబీ బార్ మైనస్ ఓఏ బార్ అంటున్నాం కాబట్టి మైనస్ ఐ బారు ప్లస్ 2j బారు ప్లస్ 3k బార్ కవర్ అవుతున్నాం ఇక్కడ. మైనస్ అవుతున్నాం. నేను ఇక్కడ ఓబీ బార్ రాశాను, తర్వాత ఓఏ బార్ రాస్తున్నాను. ఇక్కడ మైనస్తో మల్టిప్లై చేస్తున్నాను. మైనస్ ఐ బార్ మైనస్ 2j బార్ ప్లస్ k బార్. దీన్ని సింప్లిఫై చేస్తే మైనస్ 2i బార్ 2j బార్ క్యాన్సిల్ అవుతుందండి, ప్లస్ 4k బార్ వస్తుంది. మీకు ఇప్పుడు నేను ఏబీ బార్ ఫైండ్ అవుట్ చేశానండి. ఏబీ బార్ వాల్యూ మైనస్ 2i బార్ ప్లస్ 4k బార్ అండి. ఇప్పుడు సేమ్ ఫార్ములా రాస్తామండి. ఏమనండి, డెల్ పై ఇంటూ ఈ బార్ అండి. ఈ బార్ కావాలి. ఈ బార్ ఈక్వల్ టు ఈసారి ఏముంది మనకి ఏబీ బార్ బై మాడ్ ఏబీ బార్. సో ఏబీ బార్ బై మాడ్ ఏబీ బార్ కాబట్టి ఇక్కడ మాడ్ ఏబీ బార్ కడుతున్నాను. మీకు మాడ్ ఏబీ బార్ అంటే రూట్ ఓవర్ మైనస్ 2 హోల్ స్క్వేర్ 4 ప్లస్ 4 స్క్వేర్ 16 అండి, రూట్ 20. అంచేత ఏబీ బార్ అంటే ఏముంది మనకి మైనస్ 2i బార్ ప్లస్ 4k బార్ బై రూట్ 20. ఈ రూట్ 20ని 2√5గా రాయచ్చు. 2 క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి మైనస్ ఐ బార్ ప్లస్ 2k బార్ బై రూట్ 5 అని రాస్తుంది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే అన్నీ వాల్యూ తీస్తామండి. ఏమ్మా చూద్దామండి. ఏంటంటే డైరెక్షనల్ డెరివేటివ్ ఆఫ్ f in the direction of unit vector ఇదే రైటింగ్ రాయాలండి. ఈజ్ డెల్ పై ఇంటూ డెల్ ఎఫ్ ఇంటూ ఈ బార్ అండి. డెల్ ఎఫ్ అంటే మీకు ఫైండ్ అవుట్ చేసాం. ఆ ఈక్వేషన్ ఎంత వచ్చిందంటే అండి, డెల్ పై వాల్యూ జే బార్ అయితే 0 వచ్చింది అనుకుంటున్నాను. డెల్ పై వాల్యూ మైనస్ 2i బార్ ప్లస్ 4k బార్ వచ్చిందండి ఏ పాయింట్ వద్ద. డాట్ ఈ బార్ అంటే మైనస్ ఐ బార్ ప్లస్ 2k బార్ బై రూట్ 5 ఉంది. ఇప్పుడు ఈ రెండు మల్టిప్లై చేసామనుకోండి 1/√5 ఇంటూ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఐ బార్ ఇంటూ ఇది ఐ బారే కదమ్మా 2i బారే. సో అది చేస్తున్నది 2 వస్తుంది ప్లస్ 4 ఇంటూ 2 8 వస్తుంది. అంటే 10/√5 వచ్చిందండి. మీకు క్యాన్సిల్ చేసేసాం అనుకోండి మీకు వాళ్ళకాల ఆన్సరు ఏమ్మా దీన్ని మళ్ళీ పల్టీ కొడుతుంది. చూడండి, ఇందాక డెల్ పై వాల్యూ ఇక్కడ తప్పు రాసామండి. డెల్ పైని వాల్యూ ఐ బార్ ప్లస్ 3k బార్ అండి. నేను మరలా మీకు ఈ బార్ వాల్యూ రాసాను ఇక్కడ. అదే మనకి ఏబీ బార్ వాల్యూ రాసాను. ఇది డెల్ వాల్యూ ఐ బార్ ప్లస్ 3k బార్. డెల్ పై అనేది మల్టిప్లై చేసాం అనుకోండి ఇక్కడ -1 ప్లస్ 6/√5 అండి. అంటే 5/√5 వస్తుంది. దట్ ఈక్వల్ √5 ఆన్సర్ అండి. ఆన్సర్ √5. ఇంతకుముందు నేను రాస్తే 10/5 అని వచ్చింది. అంటే కారణం ఏంటంటే ఇక్కడ నేను ఐ బార్ ప్లస్ 4k బార్ అని రాశాను. అది మీకు మైనస్ ఐ బార్ ప్లస్ 4k బార్ అంటే ఏబీ బార్ వాల్యూ రాయిస్తానండి. ఏబీ బార్ వాల్యూ కాదు, ఇక్కడ డెల్ పై వాల్యూ. ఇది ఆన్సర్ 5/√5 అండి.
ఓకే, సిక్స్ ప్రాబ్లం చూడండి. ఇది కూడా డైరెక్షనల్ డెరివేటివే. ఇది ఎగ్జామ్లో ఎక్కువ టైమ్స్ ఇచ్చాడండి మీకు. ఫైండ్ ద ఇంపార్టెంట్ అండి, ఫైండ్ ద డైరెక్షనల్ డెరివేటివ్ ఆఫ్ పై xy² + yz² + x² అలాంగ్ ద ట్యాంజెంట్ అన్నాడు. ట్యాంజెంట్ అంటే ఇక్కడ dy/dx కట్ అంటాం కదా, ఆ టైం కట్టాలండి. దేనికంటే కరువుకి ట్యాంజెంట్ అంటే dy/dx y అనుకుంటేని, లేదా r అనుకుంటే dr/dx అండి. టు ద కర్వ్ అట్ x = t, y = t², z = t³ అట్ పాయింట్ ఏమో 1 1 అని ఇచ్చాడు. మన సొల్యూషన్ ప్రకారం గివెన్ ఏవైతే డేటా ఇచ్చాడో రాద్దామండి. ఇక్కడ మీకు π = xy² + yz² + x² అని ఇచ్చాడు. అండ్ పాయింట్ ఏంటంటే, అంత పాయింట్ ఏ అని తీసుకుందాం, 1 1 1 అని, పాయింట్ 1 1 అని. అంటే డెల్ఫై కడేస్తాను ఫస్ట్. ఈ కర్వ్లోని x = t, y = t², z = t³ అని ఇచ్చాడు కర్వ్ అండి. దాని ట్యాంజెంట్ ఫైండ్ అవుట్ చేయాలండి. ఫస్ట్ నేను డెల్ఫై ఫైండ్ అవుట్ చేస్తున్నాను. డెల్ఫై అంటే i బార్ ఇంటూ ∂π/∂x, j బార్ ఇంటూ ∂π/∂y ప్లస్ k బార్ ఇంటూ ∂π/∂z దట్ ఈక్వల్ టు i బార్ ఇంటూ ∂π/∂x అంటే దీన్ని డెరివేట్ చేయాలి. ఇక్కడ y² కాన్స్టెంట్, అంతే డైరెక్ట్గా y² వస్తుంది. ఇక్కడ x² ఉందండి, దాని డెరివేటివ్ ప్లస్ 2x అవుతుంది. ప్లస్ j బార్ ఇంటూ మీకు y² తో డెరివేటివ్ చేస్తున్నాం కాబట్టి x కాన్స్టెంట్ x అని రాస్తాం, y² డెరివేటివ్ 2y అండి, అంటే 2xy. ఇక్కడ yతో చేస్తున్నాం z² ప్లస్ k బార్ ఇంటూ జడ్తో చేస్తున్నాం కాన్స్టెంట్ 0, ఓన్లీ 2yz కూడా వస్తుందండి. ఇది కూడా 0 అయిపోతుంది. ఇది ఈక్వేషన్ మీకు డెల్ఫై. అంటే డెల్ఫై ఎట్ ద పాయింట్ ఏ అని రాసాం అనుకోండి, ఇలా రాస్తుంటాం. డెల్ఫై ఎట్ ద పాయింట్ ఏ అంటే 1 1 కాబట్టి i బార్ ఇంటూ 1 రాస్తున్నాను, 1 ప్లస్ ఇక్కడ కూడా 1 రాస్తే 2 ప్లస్ అన్నీ 1లే కాబట్టి గొడవలేదు. 2 + 1 ప్లస్ k బార్ ఇంటూ 2 అన్నీ 1లే కాబట్టి అంటే ఏమైందంటే 3i బార్. డెల్ఫై వాల్యూ ఎట్ ద పాయింట్ ఏ వద్ద 3i బార్ ప్లస్ 3j బార్ ప్లస్ 2k బార్. ఓకేనా? మనకి డెల్ఫై వాల్యూ ఫైండ్ అవుట్ చేసామండి. అంటే పాయింట్ ఎట్ ఏ వద్ద ఫైండ్ అవుట్ చేసాం. ఈ డెల్ఫై వాల్యూని ఇక్కడ రాసుకుంటున్నాను. డెల్ఫై = 3i బారు ప్లస్ 3j బారు ప్లస్ 2k బార్ అండి. నెక్స్ట్ మీకు కర్వ్ తీసుకున్నానండి. అంటే మనకి అంటే ఎనీ పాయింట్ అంటే మనం తీసుకున్నప్పుడు కర్వ్ అవుట్ తీసుకున్నాం. ఆ కర్వ్ ఏంటంటే అండి పొజిషన్ వెక్టర్ ఆఫ్ ఎనీ పాయింట్ ఆన్ ద గివెన్ కర్వ్ ఈజ్ అని రాస్తున్నాను. పొజిషన్ వెక్టర్ ఆఫ్ ఎనీ పాయింట్ అంటే మనం అది p xyz అంటే తీసుకుంటామండి. ఇప్పుడు పొజిషన్ వెక్టర్ అంటే ఓపీ బార్ అంటే r బార్ అండి, గుర్తుపెట్టుకోండి. ఇది రాత్రి రైన్ లేకపోతే లేదు. పొజిషన్ వెక్టర్ ఆఫ్ ఎనీ పాయింట్ ఆన్ ద గివెన్ కర్వ్. అంటే కర్వ్ ఏమిచ్చాడో మీకు తెలియదు. అంటే నేను తీసుకున్నాను అంటే పొజిషన్ వెక్టర్ ఎప్పుడు కూడా వెక్టర్స్లో పొజిషన్ వెక్టర్ మనం p పాయింట్గా తీసుకుని రాసేది ఏంటంటే మీరు డైరెక్ట్ రాసిన పర్వాలేదు. పొజిషన్ వెక్టర్ ఆఫ్ ఎనీ పాయింట్, ఏదైనా పాయింట్ అన్న, ఏదైనా పాయింట్ అంటే p xyz అన్నమాట. ఆన్ ద గివెన్ కర్వ్ మీద p అనే పాయింట్ నేను xyz అని తీసుకున్నాను అనుకోండి. పొజిషన్ వెక్టర్ అవుద్దంటే ఓపీ బారు దట్ ఈక్వల్ టు r బారు xi బార్ ప్లస్ yj బార్ ప్లస్ zk బార్ అని. అదే మనం ఈజ్ అని రాస్తాం. పొజిషన్ వెక్టర్ ఆర్ బార్ అని రాస్తాం. ఇన్ కేస్ మీకు ఈ రైటింగ్ రాయిపోయినా పొజిషన్ వెక్టర్ ఈజ్ ఆర్ బార్ ఈక్వల్ అని తీసుకొచ్చాను. ఎప్పుడు ఆ p అనే పాయింట్కి పొజిషన్ వెక్టర్ అలా తీసుకుంటాం, p xyz అయినా. అయితే ఇక్కడ ఆర్ బార్ ఈక్వల్ టు ఇప్పుడు x అంటే మనకి ఏమని ఇచ్చాడండి, t² t అని ఇచ్చాడు, ti బార్. y అంటే t² ఇచ్చాడు, t² j బార్. z అంటే t³ k బార్.
ఇది ఆర్ బార్ అనేది మనకు పొజిషన్ వెక్టర్ వచ్చింది. ఈ వెక్టర్ మీద పొజిషన్ వెక్టర్ కర్వ్ వచ్చిందండి. ఇప్పుడు దీని యొక్క ట్యాంజెంట్ అంటే అలాంగ్ ద ట్యాంజెంట్ టు ద కర్వ్, ఈ కర్వ్ ట్యాంజెంట్ కావాలి. మరి ట్యాంజెంట్ కావాలంటే మనకు డిఆర్ఆర్ బై డిటి అని రాస్తాం. దాన్ని మీకు అక్కడ రాస్తానండి. మీకు ట్యాంజెంట్ ఆఫ్ ఆర్ బార్ ఇజ్ అంటే కర్వ్ లేదా ట్యాంజెంట్ ఆఫ్ గివెన్ కర్వ్ అని రాయండి. అంటే మీకు అర్థం అవడం కోసం రాసేదండి. డైరెక్ట్ కట్టేద్దును ట్యాంజెంట్ ఆఫ్ గివెన్ కర్వ్ డిఆర్ బార్ బై డిటి. నేను డిఆర్ బార్ బై డిటి ఎందుకు కట్టాలని మీకు డౌట్ అవుతుంది. నేను డైరెక్ట్గా డిఆర్ బార్ బై డిటి అని రాస్తాను. దానికి ట్యాంజెంట్ అంటే డెరివేటివ్ చేయాలండి. ఏమా ట్యాంజెంట్ ఆఫ్ మనకి గివెన్ కర్వ్ అన్నాను. గివెన్ కర్వ్ ఏంటంటే ఇప్పుడు ఇదిగో తయారు చేసుకున్నది. డిఆర్ బార్ బై డిటి అంటే ఐ బారు ప్లస్ 2t జే బారు ప్లస్ 3t స్క్వేర్ కే బార్ అట్ ద పాయింట్ కర్వ్ టు ద పాయింట్ అట్ పాయింట్ అదే పాయింట్ వద్ద ఆ కర్వ్ కూడా అంటే అట్ ద పాయింట్ ఈ పాయింట్ కూడా కట్టేస్తున్నాను. అట్ ద పాయింట్ ఏ అనుకున్నాం కదా, A111 ఇక్కడ ఏమవుతుందంటే డిఆర్ బార్ బై డిటి. అది మీకు దీన్ని ఎలా రాస్తాం సింపుల్గా డిఆర్ బై డిటి అంటే ఏం ఏమా అలా రాసుకున్నా ఒకటే డిఆర్ బార్ బై డిటి విడదీసి రాసాం కాబట్టి అన్నీ వన్లే. ఐ బార్ ప్లస్ 2j బార్ ప్లస్ 3k బార్. ఇక్కడ మనం తీసుకునేది టీలో మార్చేసుకున్నాం కాబట్టి టీ వాల్యూ 1 తీసుకుని రాయడం జరుగుతుందండి. మనకి డిఆర్ బార్ బై డిటి వాల్యూ ఐ బార్ ప్లస్ 2j బార్ ప్లస్ 3k బార్ అని వచ్చిందండి. ఇప్పుడు మనకు అడిగింది ఏంటంటే ఫైండ్ ద డైరెక్షనల్ డెరివేటివ్ ఆఫ్ పై అన్నాడు. అంటే డెల్పై కట్టాం. ఎలాంగ్ ద ట్యాంజెంట్ టు ద కర్వ్ అన్నాడు. అంటే ఈ కరువు గుండా పోయేదానికి డైరెక్షన్ ఎలాగుంది, కరువు కూడా ఉంది. అంచేత ఈ బార్ కట్టాలనుకోండి. నా ఈ బార్ ఈక్వల్ టు డిఆర్ బార్ బై డిటి బై మాడ్ డిఆర్ బార్ బై డిటి అనమాట. దీనికి వేయాలి. దీన్నే మనం ఎలా రాస్తాం అంటే యూనిట్ వెక్టర్ అలాంగ్ ద ట్యాంజెంట్ ఈజ్ అని రాస్తాం. యూనిట్ వెక్టర్ అలాంగ్ ద ట్యాంజెంట్ కర్వ్ ఈ బార్ ఈక్వల్ టు దట్ ఈక్వల్ టు డిఆర్ బార్ బై డిటి కడతాం కాబట్టి ఐ బారు ప్లస్ 2j బారు ప్లస్ 3k బార్ బై 10 మార్క్స్కి ఇస్తుంటాడు. జాగ్రత్త చూసుకోవాలండి. మాడ్ రూట్ ఓవర్ మాడ్ వేస్తే 1 ప్లస్ 4 ప్లస్ 9 అండి √14 అన్నమాట. 1/√14 ఇంటూ ఇంతకు రాసిన లెక్క అక్కడ వచ్చింది. ఐ బార్ ప్లస్ 2j బార్ ప్లస్ 3k బార్ ఫస్ట్ పార్ట్లో రాసిన కరువు ఏమా. నా ఇప్పుడు ఫార్ములా అంతా రాయాలండి. ఇది ఉంచండి అమ్మ. ఫైనల్గా మనం ఏం చేస్తాం లాస్ట్కి కంప్లీట్ అయిన తర్వాత మన కాన్సెప్ట్లో ఈ బార్ కట్టాం, డెల్పై కట్టాం. ఇప్పుడు ఎవరు వస్తాం అంటే అండి ద డైరెక్షనల్ డెరివేటివ్ ఆఫ్ పై ఇన్ ద డైరెక్షన్ యూనిట్ వెక్టర్ ఈ బార్ ఈజ్ అని రాస్తున్నాం. ఏమనంటే డెల్పై డాట్ ఈ బార్ అని. డెల్పై అంటే ఇక్కడ రాసానండి 3i బారు ప్లస్ 3j బారు ప్లస్ 2k బార్ డాట్ 1/√14 ఇంటూ ఐ బార్ ప్లస్ 2j బార్ ప్లస్ 3k బార్ మల్టిప్లై చేస్తే 1/√14 ఇంటూ 3 ఇంటూ 1 3 3 ఇంటూ 2 6 ప్లస్ 2 ఇంటూ 3 6 అండి 15/√14. ఇది మీకు ఈ వాల్యూ అండి. ఆ పాయింట్ వద్ద ఈ పాయింట్ వద్ద కట్టింది డైరెక్షనల్ డెరివేటివ్. దీని ఆన్సర్ వచ్చేవాడికి 15/√14. మీకు ఎగ్జామ్లో డైరెక్షనల్ డెరివేటివ్ మీద ఇదే మోడల్లో ఉంటాయండి. ఆ ప్రాబ్లమ్స్ ఏ పాయింట్లో ఇందాక ఫస్ట్గా పాయింట్ ఇచ్చి చెప్పానండి. డైరెక్ట్గా వెక్టర్ ఇచ్చేసాం. మీ ఎక్సైలోనే సాల్వ్ ప్రాబ్లమ్స్లో నేను బోర్డు మీద రాస్తాను కొన్ని ప్రాబ్లమ్స్. అవి మీరు చేసుకోండి. లేదా మీకు వాట్సాప్ చేసినటువంటి నోట్స్లో ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి మీరు సాల్వ్ చేసుకోండి. అర్థమైందా అండి?
నేను చెప్పిన మోడల్ ఏవైతే చెప్పానో అదే మోడల్లో మీకు మళ్ళీ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. అవి మీకు నోట్స్లో వాట్సాప్ చేశాను. అదే మోడల్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ అవ్వండి. ఇప్పుడు ఇంతకుముందు ప్రాబ్లంలో ఏబీని ఇచ్చి లైన్ ఏబీ బార్ అని ఇచ్చాడు. తర్వాత పీక్యూలు అని చాలా ఇంపార్టెంట్ అండి. పీక్యూలు అని ఉంటాయండి, మీ నోట్స్లో ఉంటే చూసుకోండి. ఆ ప్రాబ్లము ఏమో పీక్యూ పాయింట్ ఇచ్చి లైన్ ఈక్వేషన్ అడిగాడు. అంటే మీకు మీ నోట్స్లో అయితే ఇందాక ఆ మోడల్ చెప్పినప్పుడు అక్కడ ఇచ్చేసాను ఆ ప్రాబ్లం. అంటే ఫైండ్ ద డైరెక్షనల్ డెరివేటివ్ ఆఫ్ అని ఇలా ఉందండి. ఫైండ్ ద డైరెక్షనల్ డెరివేటివ్ ఆఫ్ ఎఫ్ అనండి x² - y² + 2z² ఇంపార్టెంట్, అందుకే రాస్తున్నాను పాయింట్. ఈ ప్రాబ్లం మీరు చేసుకోవాలి. అట్ ద పాయింట్ P 1 2 3 ఏమో ఇన్ ద డైరెక్షన్ of the line PQ bar where Q = Q అనే పాయింట్ 5 0 4. ఇది కూడా ఇంపార్టెంట్ ప్రాబ్లం అండి. నేను ఇందాక ఏబీలో ఎలా అయితే చేశానో ఈ ప్రాబ్లం అలాగే చేసుకోవాలి. అలాగే మీకు ఎక్సర్సైజ్లో ఇంకా మీకు ఇదే మోడల్ ప్రాబ్లమ్స్ ఎక్సర్సైజ్లో ఉన్నాయండి. కానీ అవి ప్రాక్టీస్ అవ్వండి తీసుకొని. ఏమో అటువంటి ఏమైనా ఉంటాయని మీ నోట్స్లో ఉంటాయి, నేను చెప్పాను మీ నోట్స్లో మీకు. లేదా ఎక్సర్సైజ్లో మీకు స్క్రీన్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ చూపిస్తాను చూడండి. మీకు ఎక్సర్సైజ్లో మీకు అక్కడ చూడండి థర్డ్ ప్రాబ్లం కనబడుతుంది చూడండి. ఫైండ్ ద డైరెక్షనల్ డెరివేటివ్ ఆఫ్ అని ఉంది. అక్కడ ఫస్ట్ ప్రాబ్లం ఒకటి 3లో 1 2 నేను చెప్పానండి. 3లో 2 చెప్పానండి. 3 ఒకటి మీరు 4 5 6 7 ఉన్నాయి. అలా మీరు ఏమైనా సరే ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. అలాగే ఫోర్త్ ప్రాబ్లం కూడా మీకు అవి ఆ మోడల్ నేను చెప్తానండి, ఇంకా చెప్పలేదు. ఫోర్త్ మోడల్ ప్రాబ్లమ్స్ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయడం అండి. నార్మల్ టు ద సర్ఫేసెస్ డైరెక్షనల్ డెరివేటివ్స్ అని ఇచ్చాడు. అవి తర్వాత చెప్తానండి ప్రాబ్లమ్స్. మీకు ఎక్సైజ్లో ఇంకేమైనా ప్రాబ్లమ్స్ వేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద చూపిస్తున్నాను. ఆ మోడల్ ప్రాక్టీస్ అవ్వాలనుకుంటే చూడండి. అందులో నేను చెప్పిన ఏమైనా ఉంటాయి మీరు ఈ ఎక్సైజ్లో తీసుకున్న తర్వాత చేసుకోండి. వాటి ఆన్సర్స్ అండి ఇవి. ఇందాక క్వశ్చన్స్ ఏవైతే రాసామో వాటి ఆన్సర్స్ అండి. ఇంకా నేను ఈ ఎక్సైజ్ ముందు షార్ట్ ప్రాబ్లం చెప్పాలండి. అవి చెప్పిన తర్వాత ఎక్సైజ్ చూడండి. ఎక్సైజ్ 3.3 దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్